హలో ఆల్, వెల్కమ్ టు కేజే వ్లాగ్స్. నిన్న మై విలేజ్ హారర్ స్టోరీలో పార్ట్ 2 చూశారు కదా. ఇవాళ పార్ట్ 3 చెప్పుకుందామా. పార్ట్ 2లో ధన ఫోటోని చూసి అక్కడ నా హస్బెండ్ అండ్ కుమార్ ఇద్దరూ కూడా షాక్లో ఉండిపోయారు. తర్వాత ఏం జరిగిందంటే ఇద్దరూ కలిసి హాస్టల్కి వచ్చేశారు. అసలు ఎవరు ఈ ధన, చనిపోయిన తను ఎందుకు మనకు కనిపిస్తుంది అని నా హస్బెండ్ ఆలోచిస్తూ ఉన్నారంట. చిన్న ఏజ్ అయినా కానీ తనకు థింకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో అలా ఉంటూ ఉండడంతో కుమార్కి మాత్రం భయంతో ఫుల్ ఫీవర్ వచ్చేసిందట. మూసిన కన్నా అసలు తెరవనే లేదు. ఇంటికి వెళ్ళిపోయాడు. నా హస్బెండ్ ఒక్కరే హాస్టల్లో ఉన్నారట. కానీ ఏదో అలజడిగా ఎవరో తనని పిలుస్తున్నట్లుగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ నా హస్బెండ్ ఆ ఒక్కరోజు ఎలాగోలా గడిపేసి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. పల్లెటూరు కదా, మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం అంతా చెప్పేసరికి మా అత్తయ్య గారు నా హస్బెండ్కి దిష్టి తీసి ఆ రోజు ఊర్లో ఉన్న పోలేరమ్మ తల్లి గుడికి తీసుకెళ్లారట. కానీ ఇంకా అలానే భయంకరంగా ఎవరో ఏడ్చినట్టు వినిపిస్తూ ఉండడం, ధన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు అనిపించడంతో ఎందుకు ఇలా అవుతుంది అని మా మామయ్య గారు కూడా ఆలోచించేసి నా హస్బెండ్ని తీసుకొని పక్కనే ఉన్న ఒక దెయ్యాలు వదిలించే మనిషి దగ్గరకు తీసుకెళ్లాడట. ఫస్ట్ నుండి నా హస్బెండ్ అసలు ఇలాంటివి నమ్మరు, కానీ ఇంట్లో వాళ్ళ కోసం వెళ్ళాడు. కుమార్కి మాత్రం ఫీవర్ అలానే ఉందట. ఆ మంత్రగాడు నా హస్బెండ్ని చూసి మీరు సరిగ్గా 8 నెలల క్రితం